మహానాడు సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఇప్పటివరకు లైవ్ చూసాం. ఇక జగన్మోహన్ రెడ్డి అరెస్టు తథ్యమని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. వైసీపీ నేతలు దోపిడీలు చేయడం వల్లే అరెస్టులు జరుగుతున్నాయని స్పష్టం చేశారు. మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ కొత్త చరిత్ర సృష్టిస్తుందని తెలిపారు సోమిరెడ్డి. కడప మహానాడు కొత్త అధ్యయనానికి తెరతీస్తుందంటున్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో మహానాడు సభా ప్రాంగణం నుంచి ఐ న్యూస్ ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. మహానాడు రెండవ రోజుకి చేరుకుంది. మొదటి రోజు ఏవైతే ప్రవేశపెట్టినటువంటి 6 సూత్రాలకి సంబంధించి కొన్ని నిన్న చర్చ జరిగింది. ఈరోజు మిగిలినవి చర్చ జరగబోతున్నాయి. అలాగే అన్న ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా జరుగుతున్నటువంటి ఈ రోజు వేడుకలకు సంబంధించి మనతో మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, టీడీపీ మహానాడు వేదికగా కడప వేదికగా జరగడానికి ప్రధాన కారణం ఏంటి? మొదటి రోజు ఎట్లాంటి తీర్మానాలు జరిగాయి? రాయలసీమ నెల్లూరు జిల్లా కలిపి పాత ఉమ్మడి రాయలసీమ 4 జిల్లాలు, వీటిని వెనుకబడిన ప్రాంతాన్ని ఇరిగేషన్ సైడ్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ తేవాలనేది బాబు గారు ఆలోచన. ఒక ఎగ్జాంపుల్, ఎస్ఐబిపి ఇప్పటి వరకు స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు ఉంది. దానికి ఎస్ఐబిపి దాంట్లో 4,50,000 కోట్లు ఇప్పటికీ తీర్మానాలు పాస్ అయింది. దాంట్లో 3,19,000 కోట్లు ఒక్క రాయలసీమకి. అంటే ఎంత ప్రయారిటీ ఇస్తున్నాం అనేది ప్రజలు అర్థం చేసుకుంటారు, మీరు అర్థం చేసుకుంటారు. దాంట్లో ఈరోజు రాయలసీమలో కూడా గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ అభివృద్ధి ఇక్కడ చోటు చేసుకోవాలా అనేది ఒకటి, పార్టీ కూడా ఇంకా బలపడాలనేది ఒకటి. దాంట్లో ఇక్కడ పెట్టాము. మేము ఊహించిన దానికంటే బ్రహ్మాండంగా జరుగుతుంది. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ ఇంత బాగా కడపలో జరుగుద్దని. మేము రావాలంటే గంట పట్టింది, ట్రాఫిక్ జామ్, అంత పరిస్థితి ఉంది. రేపు బహిరంగ సభ భారీగా జరగబోతుంది, ఊహించని విధంగా జరగబోతుంది. మీరు కడప వేదికగా చేసుకుని మహానాడు రాష్ట్ర అభివృద్ధి దిశగా ముందుకు వెళ్తామని టీడీపీ చెప్తాంది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ కడపని కావాలని కొలాప్స్ చేసేందుకే కావాలని టీడీపీ ఇక్కడ పెట్టింది అనేది వైఎస్ఆర్సీపీ పదే చెప్తా ఉంది. కావాలని ఇక్కడ జరుగుతున్న ఇష్యూస్ అన్నింటినీ కూడా వాళ్ళు చూపిస్తున్న పరిస్థితి ఉంది. ఎలా తీసుకోవాలి? ఆయనకి రాష్ట్రం బాగుపడటం ఇష్టంలే. ఆయన 5 సంవత్సరాలు విధ్వంసం, సర్వనాశనం, మొత్తం ఇండస్ట్రీస్ వెళ్ళిపోయినాయి, ఇన్వెస్ట్మెంట్స్ పోయినాయి, కరప్షన్ పెరిగిపోయింది, వ్యవస్థలను నాశనం చేశాడు. కానీ కడపలో మేము పెడితే కడపని నాశనం చేయాలని మేము పెట్టామని మాట్లాడితే ఎట్టమ్మా చెప్పండి? నాకు అర్థం కాల. ఈరోజు కడపలో ఉండే క్యాడర్ చేత కూడా మాట్లాడిస్తున్నాము కడప గడ్డ మీద. నేను అదే చెప్పాను ఇంతకుముందు కూడా. నువ్వేం చేసావు? ఇక్కడంతా హార్టికల్చరు, ఉద్యానవన పంటలు, వాళ్ళకి మైక్రో ఇరిగేషన్ అవసరం. మేము వచ్చి అన్లిమిటెడ్గా చేసాం. బాబు గారు వచ్చి, నేను కూడా మినిస్టర్గా ఉన్నాను, ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఉన్నాను. నువ్వు వచ్చేసి మైక్రో ఇరిగేషన్ ఆపేసావు, హార్టికల్చర్ని కిల్ చేసావు. నీకు అసలు కడప గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది నీకు అని అంటా నేను. కడప రాజశేఖర రెడ్డి అడ్డా కాబట్టి కడపలో ప్రజానికం అంతా కూడా రాజశేఖర రెడ్డి వైపే ఉంటారు. ఈసారి గెలిచిన గెలుపు కూడా ఒక వేవ్ అని చెప్పి వాళ్ళు పదే విమర్శిస్తున్నారు. అమ్మ, కడపలో మేము 99లో మాకు మెజారిటీ, 94లో మెజారిటీ, 83లో మెజారిటీ, 85లో మెజారిటీ, 2024 కడపలో సాగుతూ ఉంది. కడప ఇలాకా అనేది టీడీపీ కంచుకోటగానే ఉంది తప్ప ఎవరికి చెందింది కాదు అని చెప్పి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చెప్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, మహానాడు వేదిక నుంచి.